ఆర్ బ్యాడ్ నేను దాని మీద ఆ డిస్కషన్ లోకే నేను వెళ్ళడం లేదు. ఓకే, పేరాల శేఖర్రావు గారు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ఎస్, నమస్కారం భరత్ గారు. నమస్కారం, చెప్పండి. నేను జస్ట్ ఒక 2-3 ఉదాహరణలు తెలంగాణ ప్రజలకు, ఆ తర్వాత ఈ శాంతి చర్చలకు ఉన్నటువంటి పెద్దలందరికీ నేను చెప్పదలుచుకున్నా సార్. 2006 ఫిబ్రవరి 28వ తేదీనండి ఛత్తీస్గఢ్ లో ఎర్రబోతు అనే విలేజ్ లో నక్సల్స్ సంబంధించినటువంటి వ్యతిరేకంగా ఒక ర్యాలీ కోసము లారీలలో ట్రైబల్స్ పోతున్నారండి. పోతుంటే ఒక ల్యాండ్ మైన్ పెట్టి ఆ లారీ మొత్తాన్ని వేల్చేశారు. దాంట్లో ఇద్దరేమో చనిపోయారు, మిగతా వాళ్ళంతా గాయాలే కింద పడితే మిగతా 25 మందిని కొడవలతో అందరి గొంతులు కోసేశారండి. మొత్తం 27 మందిలో 2 బ్లాస్ట్లు చనిపోతే 25 మందిని చుట్టూ ముట్టి 200 మంది గొంతులు కోసేశారు మొత్తం. ఇది నక్సలైట్లకు సంబంధించినటువంటి కిరాతకాల చరిత్ర ఏదైతే ఉందో అంత సామాన్యమైనటువంటి చరిత్ర కాదు. ఎవరు వాళ్ళు గొంతులు కోసిన వాళ్ళు ఎవరు? పోలీసులా లేకపోతే మావోయిస్టులు గిరిజనులను చంపేశారు. గిరిజనులు సాల్వా చూడమని చెప్పి నక్సలైట్లకు వ్యతిరేకంగా నాయకులు ఒక మీటింగ్ పెడితే మీరు మహేంద్ర కర్మ ఆర్గనైజేషన్ కదా, కాంగ్రెస్ నేత మహేంద్ర కర్మ పెట్టారు కదా సల్వా చూడ. అవును అవును. అంటే ఇప్పుడు మీ అభిప్రాయానికి భిన్నంగా ఒక అభిప్రాయం ఉంటే గొంతులకు వస్తారండి. ఇంకోటి ఏంటంటే ఇదే 15th March 2007 లో 55 మంది, ఇంతకుముందే మురళి సార్ చెప్పినట్టుగా ఛత్తీస్గఢ్ లో 55 మంది పోలీసు ఆర్మడ్ ఫోర్సెస్ ను మొత్తం ముక్కలు చేసి పారేశారండి. అదే 2011 ఏప్రిల్ 6వ తేదీన 78 మంది సిఆర్పిఎఫ్ బటాలియన్ మొత్తం ఎగిరిపోయింది. 78 మంది ఎవరు ఏంది వాళ్ళకి అంత్యక్రియ లేవు, చాలా మంది శరీరాలు ముక్కలైనాయి, ఎవరికి అర్థం కాలేదండి. ఇంకొక కిరాతక అంశం ఏంటంటే 2010 మే 29 రోజు బాంబే వెళ్లే ఒక కలకత్తా బాంబే జ్ఞానేశ్వరి ఎక్స్ప్రెస్ ను రైల్వే ట్రాక్ వేల్చేస్తే 148 మంది ప్యాసింజర్లు, ట్రైన్ ప్యాసింజర్ మొత్తం చనిపోయారండి. పాప అమాయకులు, పిల్లలు, మహిళలు. ఈ రకంగా వీళ్ళు లెక్కేసుకుంటే వీళ్ళు చేసిన కిరాతకాలు గత 52 సంవత్సరాలలో లెక్కలేదండి. ఒక ఇంపార్టెంట్ అంశం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే వీళ్ళది 2000 సంవత్సరంలో పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ వీళ్ళు ఏర్పరిచిన తర్వాత మొట్టమొదటి 9 years లో వీళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారండి. మేము పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ సాధించిన విజయాలు అని చెప్పి 9 years లో వాళ్ళు ఒక స్టేటస్ రిపోర్ట్ ఇచ్చారు. వాళ్ళు దాంట్లో ఏం చెప్పారు వీళ్ళంటే, మేము ఈ 9 ఏళ్లలో గెరిల్లా ఆర్మీ స్టార్ట్ అయిన తర్వాత మొదటి 9 ఏళ్లలో 2000 మంది పోలీసులను, సెంట్రల్ పారా పోలీసులను చంపేశాము, 2000 మందిని గాయపరిచాము, 2500 వెపన్స్ మేము స్వాధీనం చేసుకున్నాం పోలీసులవి, 1,00,000 బుల్లెట్లు ఇవన్నీ కూడా మేము స్వాధీనం చేసుకున్నాము. ఇది వీళ్ళ అఫీషియల్ రిపోర్ట్ అండి. కాశ్మీర్ వాళ్ళు వర్గశత్రు అనుకుంటారు కదా, వర్గశత్రు నిర్మూలన అంటే వీళ్ళు చేసిన కిల్లింగ్స్ యొక్క చరిత్ర కనుక మనం తీస్తాండి, లక్షలు 30,000 మంది ఆర్మీని వీరు ఆర్ముడ్ గ్రూపును వీళ్ళు తయారు చేసుకుని వీళ్ళు మొత్తం ఇష్టారాజ్యంగా వీళ్ళు బిహేవ్ చేయాలి. ఒక్కొక్క రాష్ట్రం యొక్క లెక్కలు కనుక మీకు చూస్తే వేలాది మందిని చంపిన యొక్క లెక్కలు వీళ్ళ మనకు కనపడతాయండి. కాశ్మీర్ మించిపోయింది. కాశ్మీర్ లో 661 మంది చచ్చిపోయిన రోజు ఇక్కడ 2037 మావోయిస్టులకు సంబంధించిన దాంట్లో చనిపోయిన సివిలియన్స్. కాశ్మీర్ లో 511 మంది పోలీసు వాళ్ళు చచ్చిపోయిన రోజు ఇక్కడ 1297 మంది సెక్యూరిటీ ఫోర్సెస్ చచ్చిపోయారండి. ఇటువంటి కిరాతకమైనటువంటి వ్యవస్థను వీళ్ళు డెవలప్ చేసిండ్రు. ఇప్పుడు యూనిసెఫ్ అనేది ఒక చిల్డ్రన్ యూనిసెఫ్ అండి. వాళ్ళు యూనిసెఫ్ అనేది ఒక చిల్డ్రన్ స్కూల్స్ ఆర్గనైజేషన్ 2006 నుంచి 2009 గురించి ఒక రిపోర్ట్ ఏమన్నదంటే ఒక 4 రాష్ట్రాల్లో బీహార్, జార్ఖండ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ లో 300 స్కూల్స్ ను వీళ్ళు మొత్తం బ్లాస్ట్ చేసి ఖతం చేసేశారు. 71 రోడ్లను ధ్వంసం చేసేశారు ఎవరు రావద్దని. అనేక రకాల ఆస్తులు, 400 ఆస్తులను వాళ్ళు ఖతం చేసి పడేశారు. ఇటువంటి లెక్కలు కనుక చూస్తే అండి చాలా కిరాతకమైనటువంటి లెక్కలండి. అసలు వీళ్ళు చాలా స్పష్టంగా ఏం చెప్తున్నారు, మీరు కిరాతకులు అంటున్నారు కానీ ఇంకా మరి సమాజంలో మద్దతు దొరుకుతోంది కదా.
వాళ్ళ అంత్యక్రియలకు డెడ్ బాడీస్ అప్పగించాలి అని అంటున్నారు కదా. లేదు భరత్ గారు, చాలా తప్పుడు సమాచారం అది. అటువైపు కూడా సపోర్టర్స్ ఉన్నారు కదా, మావోయిస్టులకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా పెద్ద సంఖ్యలో. చూడండి, వాళ్ళ సపోర్ట్ టోటల్ జీరోకి వచ్చింది. 7 వీళ్ళ గెరిల్లా జోన్స్ ఉండే. 7 గెరిల్లా జోన్స్ లో ఇప్పుడు దండకారణ్య జోన్, గెరిల్లా జోన్ ఒకటే మిగిలింది. మిగతా దగ్గర మొత్తం ఆర్మ్డ్ గ్రూప్స్ మొత్తం సమాప్తం అయిపోయినాయి. ఆ ఒక్క దండకారణ్యానికి సంబంధించిన గెరిల్లా జోన్ అంబుజ్బట్ బెట్ కేంద్రంగా ఏదైతే ఉన్నదో, ఈ గెరిల్లా జోన్ కూడా కేశవరావుతో ఖతమైపోయింది. హిడ్మా, గణపతి ఇద్దరు మిగిలిళ్ళు. వాళ్ళిద్దరు కూడా ఎక్కువ టైం లేదు, చాలా షార్టెస్ట్ టైంలో. గణపతి ఉన్నారా ఇంకా? ఒకప్పుడు ప్రధాన కార్యదర్శి 2018 వరకు ప్రధాన కార్యదర్శి ఉన్నారా సజీవంగా? వర్ణ ఇప్పుడు సెంట్రల్ వాళ్ళ వరల్డ్ కమిటీకి గణపతి గారు ఉన్నారు. వరల్డ్ కమిటీకి ఈయనేమో కేశవరావు గారేమో మన స్టేట్ కమిటీకి, హిడ్బానేమో వాళ్ళ మిలిటరీ కమాండర్ గా ఆయన ఇంకా ఉన్నాడు. అయితే ఒకటి విషయం గుర్తుపెట్టుకోవాలండి, అసలు ఈ నక్సల్ వ్యతిరేకంగా ఈ రకమైనటువంటి వేట అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? 2010 జూలై 11వ తేదీన మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆయన నక్సల్ ఎఫెక్టెడ్ స్టేట్స్ సంబంధించిన సీఎంలందరినీ కూర్చుండబెట్టి అక్కడ సెంట్రల్ ఫోర్సెస్, స్టేట్ ఫోర్సెస్ సంబంధించిన ఒక యూనిఫైడ్ కమాండ్ సిస్టమ్ స్టార్ట్ చేసిండు. అప్పుడు చిదంబరం గారు హోమ్ మినిస్టర్ అండి. ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరు. చిదంబరం గారు హోమ్ మినిస్టర్ గా, మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఇగో అన్ని స్టేట్స్ కలిసి నక్సల్ దీన్ని చేయాలని చెప్పి వాళ్ళు మొదలుపెట్టిన అంశం అండి. ఇది బీజేపీ సంబంధించిన వేట కాదు, ఇది మొట్టమొదట వేట స్టార్ట్ అయింది మన్మోహన్ సింగ్ ను చిదంబరం సమయంలో. ఈ ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి 71 మంది చచ్చిపోయినప్పుడు అప్పుడు చిదంబరం నేను రిజైన్ చేసిండండి. రిజైన్ చేస్తే అప్పుడు పార్లమెంట్ లో ఉపన్యాసం ఇచ్చి ఇంతటి కిరాతకంగా నేను ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ కూడా చనిపోతే రిజైన్ చేస్తే మన్మోహన్ సింగ్ దాన్ని యాక్సెప్ట్ చేయలే. నేనేం చెప్తున్నా అంటే వీళ్ళు ఏమన్నారంటే ఇండియన్ ఆర్మీ పేపర్ టైగర్, నక్సలైట్లు వాళ్ళ యొక్క మావోయిస్ట్ ఆర్మీ చెప్పింది ఇండియన్ ఆర్మీ పేపర్ టైగర్ అన్నారు. మరి ఇండియన్ ఆర్మీ పేపర్ టైగర్ అయినప్పుడు ఇదే వాళ్ళ స్టేట్ సెక్రటరీ మొదలుకొని బటాలియన్లు వాళ్ళ ప్లాటూన్ ఎగిరిపోయినప్పుడు ఇప్పుడు ఇండియన్ ఆర్మీ పేపర్ టైగరా లేకుంటే మావోయిస్ట్ ఆర్మీ పేపర్ టైగరా? ఇది ఒకసారి చూడాల్సిన అవసరం ఉన్నది. మీరు అన్న ఇంకొక ప్రశ్న ఉంది, చాలా ఇంపార్టెంట్ ప్రశ్న మీరు అడిగిన ప్రజల్లో మళ్ళా రిక్రూట్మెంట్ కాదా మళ్ళా కాదా అని మీరు ఏదైతే అంటున్నారో, ఇది తెలంగాణ సమాజం కానీ భారతీయ సమాజం చాలా స్పష్టంగా దీన్ని చూడాల్సిన, జాగ్రత్తగా మరి అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఓపెన్ గ్రౌండ్ వర్కర్స్, ఆ తర్వాత ఈ అర్బన్ నక్సల్స్ ఇంకా ఉన్నారు. వాళ్ళ యొక్క మెయిన్ ఫిలాసఫీ ఇంకోటి మనం అర్థం చేసుకోవాలా, జాతుల పోరాటాలకు మేము మద్దతు ఇస్తున్నాము. జాతుల ఏ జాతికి ఆ జాతి విడిపోవడానికి, ప్లెబ్సైడ్ చేయడానికి, ఓటింగ్ ప్రక్రియతో వాళ్ళ దేశం నుంచి విడిపోవడానికి మేము మద్దతు ఇస్తున్నాము. కులం పేరు మీద, మతం పేరు మీద, భాష పేరు మీద, రీజియన్ పేరు మీద ఇండియన్ ఆర్మీ అనేది, భారత ప్రభుత్వం అనేది వీళ్ళందరినీ బలవంతంగా తమిళులను, తెలుగు వాళ్ళను, కశ్మీరీలను, దళితులను బలవంతంగా వీళ్ళందరినీ ఉంచింది. వీళ్ళంతా ఎవరి జాతి వాళ్ళదే. రష్యా ఎట్లయితే ముక్కలైందో అట్లా భారతదేశంలో జాతులు కూడా విడిపోవడానికి వాళ్ళకు హక్కు ఉంది. మేము ఆ ఫిలాసఫీకి సపోర్ట్ చేస్తున్నాము. ఇది మావోయిస్టు చెప్పేది. ఎట్లది మనం యాక్సెప్ట్ చేస్తామండి? కాబట్టి వీళ్ళు జాతి వ్యతిరేకులు, వీళ్ళు జాతి సమగ్రత వ్యతిరేకులు, భారతదేశాన్ని ముక్కలు చేయాలనే ఫిలాసఫీలో ఉంది. అంతర్జాతీయ సంబంధాలతో వీళ్ళు భారతదేశాన్ని శవాల్ని అప్పగించడం, దాని మీద మీ ఒపీనియన్ ఏంది? శవాల్ని అప్పగించి ఉంటే బాగుండేదని కొద్దిమంది అభిప్రాయపడుతున్నారు కదా. సరే, వాళ్ళ సిద్ధాంతంతో ఏకీభవించకపోయినా ఫైనల్ రైట్స్ ఒక అవుట్ రైట్ వార్ జరుగుతుంది సార్. మావోయిస్ట్ ఆర్మీకి, ఇండియన్ ఆర్మీకి అవుట్ రైట్ వార్ జరుగుతుంది. ఆ వార్ లో ముక్కలు అవుతున్నారు రకరకాలు. ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ లను ఒక సెక్రటరీకే మీరు ఎత్తి ఫీల్ అవుతున్నారే. చాలా మంది ఐఏఎస్, ఐపీఎస్ పోయారు కదా, చాలా మంది ట్రైబల్స్ పోయారు కదా, వేలాది మంది నాయకులు పోయారు కదా అన్ని పార్టీల వాళ్ళు. నేను లిస్టు చెప్పదలుచుకుంటే సిపిఐ, సిపిఎం వాళ్ళే దాదాపు 60-70 మంది నాయకులు ఉంటారు చచ్చిపోయిన వాళ్ళు వీళ్ళ చేతిలో. ఓంకార్ పార్టీకి అన్ని పార్టీలో ఉన్నారు. వీళ్ళకి అంత దయ ఎందుకంటే ఒక్క వ్యక్తి మీద? ఆఫ్టర్ ఆల్ కేశవరావు మీద వీళ్ళకి అంత ప్రేమ ఉంటే ఎవరికి వాళ్ళు కాదండి. ఇవన్నీ ఓకే, ఇవన్నీ మీరు చెప్తున్నాయి సిద్ధాంతాలు, వాళ్ళ పోరాటాలు.